మాజీ మంత్రి హరీష్ రావుపై ప్రభుత్వ విప్ ఐలయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సిగ్గుమాలిన రాజకీయాలు హరీష్ రావు మానుకోవాలన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వచ్చాయో తెలుసుకోవాలన్నారు. హరీష్ రావు నిజాలు మాట్లాడాలని, చర్చలకు రావాలని ఐలయ్య సవాల్ విసిరారు. తల్లి సోనియమ్మ ధనిక రాష్ట్రం 16,000 కోట్లు ఇస్తే మాకు అప్ప చెప్పింది 8 లక్షల కోట్లతోటి మాకు అప్ప చెప్పినా మీరు 10 ఏళ్లలో రైతులకు ఇచ్చిందంతా 2,80,000 కోట్లు. మా ప్రజాప్రభుత్వం అప్పులున్నా మీరు ఎన్ని తప్పులు చేసినా మేము ఎప్పుడు అన్ని అప్పులున్నా ఈ 25 మాసాలలో 1,67,774 కోట్లు ఖర్చు పెట్టినాం. మీకంటే త్రిబల్ ఖర్చు పెట్టినాం రైతుల కోసం. ఏ ముఖం పెట్టుకొని రైతుల మీద నువ్వు ముసలి కన్ను కారుస్తున్నావు? ఏ ముఖం పెట్టుకొని ఇలా బొగ్గుల గురించి మాట్లాడుతున్నావు? మీరు కట్టింది కమిషన్ల కోసం, మీరు కట్టింది స్కామ్ల కోసం. కానీ మా ముఖ్యమంత్రి కడుపు కట్టుకొని అప్పుల తెలంగాణ అయినా ఇచ్చిన మాట ప్రకారం అప్పు చేసి మీరు ఎన్ని అప్పులు చేసినా, మీరు అన్ని తప్పులు చేసినా ఇచ్చిన హామీల కోసం ఇవాళ మహిళలకు పెద్దపీట వేసినాం, ఇవాళ రైతన్నకు పెద్దపీట వేసినాం, యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్నాం, ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ పెడుతున్నాం, ఇవాళ 4th సిటీ కడుతున్నాం, మీరు ఆపిన మెట్రోను పొడిగిస్తున్నాం. ఇన్ని చేస్తుంటే ప్రభుత్వానికి పేరు వస్తుంది. ముఖ్యంగా మళ్ళొక్కసారి కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తుంది. రేవంత్ అన్న ముఖ్యమంత్రి ఉంటాడు. విజన్ ఉంది రేవంత్ అన్నకు. 34 దాకా మంత్రి ఆయన ఉంటాడని చెప్పి చిల్లర మల్లరమ్మ ఏది దాన్ని తట్టుకోలేక చిల్లర మాటలు మాట్లాడి మీరు ఎప్పుడున్నా సెంటిమెంట్ రగిలిస్తారు. అందుకే ఆ రోజు మీ ఇంట్లో ఎవరు చనిపోలే, మీ కల్వకుంటోళ్ళు చనిపోలే, మీ తన్నీరోళ్ళు ఎవరు చనిపోలే. చనిపోయింది మా తెలంగాణ యువకులు, తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులు. మరి చావులు మాయి, భోగాలు మీ. సిగ్గుమాలిన రాజకీయాలు ఇప్పటికైనా హరీష్ రావు మానుకో, లేకపోతే రాళ్లతో కొట్టే రోజు వస్తాయి. మా పరిపాలన వచ్చిన తర్వాత జరిగిన ఎలక్షన్లో ఏ రకంగా ఉంది? ఇలా పార్లమెంట్లో గుండు సున్నా, 2 అసెంబ్లీలో మీకు గుండు సున్నా, సర్పంచ్ ఎలక్షన్లో 30% కూడా రాలేదు. మొన్న జరిగిన మున్సిపాలిటీలో 80% కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ఇది మా గౌరవ ముఖ్యమంత్రి పనితీరుకు నిదర్శనం. ఇవి చూసి తట్టుకోలేక చిల్లర మాటలు రెచ్చగొట్టి రైతులను రోడ్డు మీదకి వచ్చాం. రైతులు కాదు రోడ్డు మీదకి వచ్చేది, మీ కార్యకర్తలు, మీ పార్టీ నాయకులు. ఇలా ప్రజల బాధలు మా బాధలుగా మేము ముందుకు వస్తున్నాం, మీ బాధలు ప్రజల బాధలు లెక్క చూస్తున్నాం. హరీష్ రావు ఇకనైనా తస్మత్ జాగ్రత్త. నిజాలు మాట్లాడు, చర్చలకు రా, ఏదంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడు. మరి మీ మామ ప్రతిపక్ష నాయకుడా, లేకపోతే బామ్మార్దిని కాలేసి తొక్కుతున్నావు? బామ్మార్ది ప్రతిపక్ష నాయకుడు నువ్వా? రేపు ఎవరో తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి చిల్లర మల్లర మాట్లాడితే తెలంగాణ ప్రజలు రాళ్లతోటి కొడతారు. తస్మత్ జాగ్రత్త. హరీష్ రావును హెచ్చరిస్తా ఉన్నా. తల్లి సోనియమ్మ ధనిక రాష్ట్రం 16,000 కోట్లు ఇస్తే మాకు అప్ప చెప్పింది 8 లక్షల కోట్లతోటి